జస్ట్ నిన్నటిదేను మన తెలుగు రాష్ట్రాలలో ఒక మరణం హృదయాన్ని కదిలించింది. ఆయన పేరుగాంచిన లాయర్, ఇటు ఆంధ్ర అటు మన తెలంగాణ, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రెండు ప్రాంతాల్లో పేరుగాంచిన మహా గొప్ప లాయర్. ఆంధ్ర ప్రాంతంలో పనులు ముగించుకొని హైదరాబాదులో కోర్టు పనుల నిమిత్తమై నిన్న బయలుదేరాడట గుంటూరులో. విచిత్రం, కేసర టోల్ గేట్ దగ్గరికి వచ్చేసరికి ఆ టోల్ గేట్ పడింది. ఈలోపు చలానా రికార్డ్ అవుతుంది అనుకునే లోపు కారు అట్లా ఆపేసి ఉన్నాడు. ఏమైందో తెలియదు, వెనక నుంచి ఒక పెద్ద లారీ వచ్చింది. రెడీమిక్స్ తీసుకుని వెళ్ళే పెద్ద లారీ వచ్చింది. ఏం జరిగిందో తెలియదు. డ్రైవర్ త్రాగాడు అంటున్నారు, బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ లారీ బ్రేక్ వేసాడు లేదో, పూర్తిగా లారీ ఇట్లా బోల్తబడి పడటం ఈ లాయర్ గారు ఉన్న BMW కారు మీద పడింది. అది చాలా ఖరీదైన కారు, గట్టిగా ఉన్న కారు. అంత పెద్ద లారీ ఎప్పుడైతే పడిందో కారు కాస్త ఆమ్లెట్ లాగా, చాపలాగా ఫ్లాట్ అయిపోయింది. కారులోనే ఆ గొప్ప లాయర్ ప్రాణం విడిచాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నా మరణదినం ఎప్పుడుందో నాకు తెలియదు, నీ మరణదినం ఎప్పుడుందో నీకు తెలియదు. యవనస్తుడా, ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోతావో తెలియదు. ఒకే ఒక్క జీవితం, వన్ లైఫ్, ఒకే ఒక్క జీవితం. ఈ ఒక్క జీవితాన్ని విలువైనదిగా దాన్ని వాడుకోవలసిన బాధ్యత మన ఒక్కొక్కరి భుజస్కంధాల మీద ఉంది. వన్ లైఫ్ అని అంటున్నానే, ఆ మాట అనేటప్పుడు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా నా గుండె ఇట్లా పిండబడుతుంది. జీవితాన్ని ఖర్చు పెట్టేటప్పుడు, జీవితాన్ని వాడేటప్పుడు జీతాన్ని జాగ్రత్తగా వాడటం కాదు, జీవితాన్ని జాగ్రత్తగా వాడుకోవటం ప్రజలు నేర్చుకోవాలి. జీతాన్ని ప్రతివాడు జాగ్రత్తగా వాడుకుంటాడు, జీవితాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మనుషుడు నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ జీవితం ముగించిన తర్వాత నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట ప్రతివాడు నిలవబడాల్సిందే. ఈ జీవితంలో దేహంతో జరిగించిన ప్రతి క్రియను బట్టి నీతి కలిగిన న్యాయాధిపతి ఎదుట బోధించే నేను, వింటున్న మీరు లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం ఒకానొక రోజు దేవునికి లెక్క అప్పచెప్పాలి. వన్ లైఫ్ తమ్ముడు, వన్ లైఫ్, ఒకే ఒక్క జీవితం. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు, ఎక్కడ ఆగునో ఎవరు ఎరుగరు. ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు, ఎక్కడ ఆగునో ఎవరు ఎరుగరు. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే, నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే. నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే, నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే. నీవు ఉన్నప్పుడే యేసు ప్రభును నమ్ముకో, నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు. నీవు ఉన్నప్పుడే యేసు ప్రభును నమ్ముకో, నమ్ముకుంటే నీవు మోక్షానికి పోదువు. నేడు ఇక్కడ రేపు ఎక్కడో